2018లో నేను ఉధృతంగా మన 2 రాష్ట్రాల్లో ప్రపంచం అంతా మీటింగ్స్ పెట్టుకుంటూ తిరుగుతున్నాను, పబ్లిక్ మీటింగ్స్. డయాబెటిస్, ఒబెసిటీ ఈ రెండింటిని హైలైట్ చేస్తా. ఆ ప్రాసెస్లో భాగంగా చాలా బయటపడుతున్నాయి. అప్పట్లో నన్ను అడిగేవాళ్ళు క్యాన్సర్కి డైట్ తగ్గుతుందని. నేను అనేవాడిని క్యాన్సర్కి చికిత్స లేదు ఇప్పటికీ, దీంతో తగ్గుతుందని రేపొద్దు నేను చెప్పినా నమ్మద్దని కొంచెం ఓవర్ యాక్షన్ చేశాను నేను కూడా. అంటే నా డైట్ని అంచనా వేయటంలో నేనే అప్పుడు విఫలమయ్యాను. నిజానికి ఒబెసిటీతో బిగిన డైటు ఇవాళ ఇంత విజయం సాధించడం వెనకమాల నా పాత్ర ఇనిషియల్గా దీని ముందు తీసుకెళ్ళడంలో ఉందో తప్ప ఫలితాలు మాత్రం అనేక ప్రజల నుంచి వచ్చిన అబ్జర్వేషన్ నుంచి వచ్చినాయి. అలా వెళ్తున్న ప్రాసెస్లో ఓరోజు చైనా దగ్గర నుంచి నాకు ఒక ఇన్విటేషన్ రావటం, నన్ను ఒకసారి ఆ దేశం ఆహ్వానించడం. నేను ఆ దేశం వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీరు డయాబెటిస్ ఒబెసిటీ చెప్తున్నారు, మీ డైట్ పుట్టింది క్యాన్సర్ కోసం, క్యాన్సర్ సంబంధించి అద్భుతమైన ఫలితాలు మీ డైట్తో మేము నమోదు చేసాం. మేము ఇన్ఫర్మేషన్ మీద గూగుల్ నుంచి తీసుకున్న తర్వాత వీఆర్కే డైట్ ఇండియాని రిజిస్టర్ చేసి అనేక మందికి మేము ఈ టెస్ట్ చేసిన మీదట క్యాన్సర్లో మెరకల్ ఫలితాలు మేము చూసాం. మామూలు మెరకల్స్ కాదు, ఇదంతా ప్రపంచాన్ని ఒక యూటర్న్ తిప్పే మెరకల్స్ అని నాకు చూపించారు రిపోర్ట్స్ అన్నీ. అనేక స్టూల్ టెస్టుల దగ్గర నుంచి ఆ పేషెంట్ దగ్గర కూడా నన్ను తీసుకెళ్ళటం, వాళ్ళతో మాట్లాడించడం, అక్కడ ఆంకోర్ న్యూట్రిషనిస్ట్ అనే ఒక అరుదైన గౌరవాన్ని ఇవ్వటం, క్యాన్సర్ హాస్పిటల్లో ఉండే బిల్డింగ్ బ్లాక్కి వీఆర్కే ఇంటర్నేషనల్ మెడికల్ సెంటర్ అని నా పేరిట ఒక గౌరవం ఇవ్వటం. ఆ తర్వాత కూడా దాని రీసెర్చ్ సంబంధించి కూడా నన్ను వాళ్ళతో పనిచేయమని అడిగారు. నిజానికి వాళ్ళు చాలా పెద్ద ఆఫర్స్ అలాగే చేయమని అడిగినప్పటికీ నేను భావించింది ఏంటంటే, నేను అక్కడ కూర్చుని పరిశోధన చేసి దాంట్లో చేసేదానికంటే అంటే డైరెక్ట్ ప్రభుత్వ ప్రోత్సాహం. నన్ను ఏకంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ వాళ్ళే అడిగారు ఈ విషయం కూడా, వాళ్ళతోనే అడిగించారు. నేను దానికి మొగ్గు చూపించలేదు. నాకు తెలిసిన నాలెడ్జ్ని అప్పటికి డయాబెటీస్ ఇది అనుకునే దాన్ని మా తెలుగు వాళ్ళందరికీ ముందు తీసుకెళ్ళడంలో భాగంగా నేను ముందుకొచ్చి ఇక్కడ చేశాను. ఆ తర్వాత దీని గురించి క్యాన్సర్ తగ్గినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. కానీ నాకు వాళ్ళు చాలా సైన్స్ నా డైట్లో వెనకమాల ఉందో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. స్టూల్ టెస్టుల దగ్గర నుంచి ప్రతిదీ చూపించడం, ఇలా మార్పు వచ్చింది, ఒక ట్యూమర్ ఇలా వర్క్ చేసింది మీ దాంట్లో అని. కొంతమంది సందేహం రావచ్చు, చైనా వాడు ప్రపంచంలో వేరే వాళ్ళు రికగ్నైజ్ చేయకుండా వీఆర్కే డేట్ ఎందుకు తీసుకున్నాడని. బేసికల్గా చైనాలో ఏదైతే వీఆర్కే డేట్ అని చెప్తున్నానో ఇలాంటివి చేస్తారు వాళ్ళు. రైస్ చాలా తక్కువ తింటారు, కార్బోహైడ్రేట్స్. వాళ్ళు జస్ట్ ఎంత కప్పు రైస్ తింటారు, మొక్కలు తింటవే, ఒట్టు కూరగాయలు కానీ ఉడకబెట్టిందిలాగా అలా తినడంతో వాళ్ళు ఎక్కువ డైట్ మీదే ఉంటారు. అలోపతి డాక్టర్లు కూడా ఈ న్యాచురల్ పద్ధతిలోనే ట్రీట్మెంట్ ఉంటుంది, డయాగ్నోస్కి మాత్రం మోడర్న్ వ్యవస్థల హెల్ప్ తీసుకుంటారు, మిగతాదంతా ఉంటుంది. కాబట్టి అది పెద్ద విచిత్రం ఏం కాదు. ఒక డైట్తో డయాబెటీస్ ఇలాంటి రివర్స్ అవుతున్నాయని తెలిసిన తర్వాత వాళ్ళు దాన్ని రీసెర్చ్ చేయటం, దాన్ని ఎథికల్గా మన పేరే పెట్టి చేయటం, ఇదంతా మీ అందరికీ తెలుసు. ఆ బ్యాక్గ్రౌండ్ వచ్చిన తర్వాత వేరే ప్రముఖ ఆంకాలజిస్ట్ వాళ్ళు కూడా ఆయన నన్ను అడగటం, నేను క్యాన్సర్ హాస్పిటల్లో కూడా సెషన్స్ ఇవ్వటం, ఇవన్నీ కూడా మీ అందరికీ తెలుసు. కానీ నేను క్యాన్సర్ గురించి అప్పట్లో ఎక్కువ చెప్పలేకపోయాను. ఎందుకు చెప్పలేదంటే, చైనాలో చేశారు, చైనాలో నాకు అంతా చెప్పారు, ఇది అద్భుతం అన్నారు, ప్రపంచాన్ని మారుస్తున్నారు, అన్నీ చెప్పారు, బాగుంది. కానీ ఇక్కడ నేనుగా చేసే ఎవరికి తగ్గించలేదు కదా. అందుకని కనీసం నేను చైనా వెళ్ళిన వీడియోలు కానీ కూడా నేను 2018 ఫిబ్రవరి 12న అవార్డు తీసుకున్న గౌరవం దక్కించుకుంటే మళ్ళీ 2024 వరకు కూడా నేను అసలు రిలీజ్ చేయలేదు, ఎక్కడ చెప్పలేదు, జస్ట్ మామూలుగా వెళ్ళటం తప్ప. ఆ మెయిన్ అఫీషియల్ వీడియో కూడా నేను 2024 రిలీజ్ చేశాను. ఎప్పుడైతే నేనుగా స్వయంగా చేసి చూసుకుని క్యాన్సర్ నేను మంచి ఫలితాలు అద్భుతమైన నేను తెలుసుకున్న తర్వాత నేను ప్రజల ముందుకు వచ్చి దాన్ని చెప్పడం మొదలుపెట్టాను. అయితే డయాబెటీస్, ఒబెసిటీ లాగా మిగతా లైఫ్ స్టైల్ డిసీజుల్లాగా అనేక ఆటోమిన్ డిసీజుల్లాగా ఇది తొడగొట్టి చెప్పేది కాదు. నేనైనా ఎవరైనా తొడగొట్టి చెప్పేది కాదు. క్యాన్సర్ అనేది ఒక పెద్ద మహమ్మారి అయితే నా విధానం కావచ్చు, ఆయుర్వేదం కావచ్చు, అలోపతి కావచ్చు, హోమియో కావచ్చు, యునానీ కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఉండే అనేక పద్ధతులు పాక్షిక ఫలితాలు అంటే సంపూర్ణంగా తొడగొట్టి మేము అని చెప్పే సీను ఎవరికీ లేదు, నా డైట్తో సహా. కానీ ఖచ్చితంగా ఇప్పుడుండే వ్యవస్థలన్నిటికంటే కూడా నా డైట్ 1 నుంచి 100 వరకు ఉందని నేను నిస్సందేహంగా చెప్పగలను. 1 నుంచి 100 వరకు, 100 తర్వాతే మిగిలిన ఎవరైనా దీనికి కాంపిటీషన్కి వస్తే ఒక ఆహార విధానానికి. కొంతమంది తెలియక మాట్లాడతారు, డైట్తో క్యాన్సర్ ఎట్లా తగ్గుతుందని మాట్లాడతారు. మీరు మందులు ఇచ్చి డయాబెటీస్ టైప్ 2 తగ్గించారా ప్రపంచంలో ఒక్కడికన్నా? నేను ఆహారంతో తగ్గించాను, మందులు పెంట కుప్పలు పారేసి. మీ జీవితంలో టైప్ 1 డయాబెటీస్ అసలు తగ్గుతుందని కళ్ళ కూడా ఊహించారా? ఒక 2000+ ఉండే GAD65 1కి వస్తుందని మీ వైద్యశాస్త్రాలు మొత్తం ఊహించగలవా? నేను జస్ట్ ఇన్సులిన్ పెంట కుప్పలు పారించి డైట్ చేసి పెట్టాను, పక్కన రిపోర్ట్ చూడండి. అలానే ఒక సిపెప్టైడ్ 0.02 ఉండేది 3.7కి వెళ్తుందని కానీ, 1.48 ఉండేది 5+కి వెళ్తుంది కానీ 2 monthsలో మెరకల్స్. మీరు కలగన్నారా ఇన్సులిన్ పారేస్తే అవుతుందని?
అట్లనే రొమటైడ్ ఆర్థరైటిస్ తగ్గుతుంది మీరు చెప్పారు ఎప్పుడన్నా? ఎస్ఎల్ఈ తగ్గుతుంది మీరు ఊహించారా? ఇవన్నీ ఆహారం చేసింది కదా, ఆహార విధానం చేసింది కదా. సోరియాసిస్లు ఎంత సింపుల్గా పోతే అందరికీ తెలుసు. గ్యాంగ్రీన్తో ఎంత అద్భుతమైన మెరకల్స్ వస్తామో ప్రతి ఒక్కరికి తెలుసు. మరి ఇవన్నీ తగ్గినాయి కదా, ఇవన్నీ మీరు ఎవరు చేయలేదు కదా. హషిమోటో థైరాయిడైటిస్ కానీ, మామూలు థైరాయిడ్ కానీ, సింపుల్గా నెల 2 నెలల్లో బీపీలు కానీ, గ్యాసులకు సంబంధించిన లైఫ్ స్టైల్ కానీ, క్రానిక్ ఆటోఇమ్యూన్ డిసీజులన్నీ కూడా ఈ రకంగా తగ్గుతూ ఉన్నాయంటే అన్ని చేసిన డేటు ఇది చేయదని మీరు ఎందుకు అనుకున్నారు? జలుబుకి దగ్గుకి మందు కనిపెట్టలేదు. బీపీ కానీ షుగర్ వస్తే జీవితాంతం మందులు వాడాలి, ప్రపంచం ఎవరికి తగ్గదని చెప్పే వ్యవస్థల్లో ఉండే మీరు మీకు తగ్గుతుందని కూడా మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను ఇది విమర్శించట్లేదు, వాస్తవాన్ని ప్రజల ముందు తెలియజేస్తున్నాను. ఇది విమర్శ కాదు. సో బేసికల్గా అన్ని తగ్గినాయి కాబట్టి దీన్ని తగ్గడానికి కూడా అవకాశం అలాగే ఉంది. క్యాన్సర్ సంబంధించి అడ్వాన్స్ వెళ్ళవసరం లేదు. కొన్ని బేసిక్ మౌలిక సూత్రాలని అందరూ విస్మరించడం బట్టే వాళ్ళకి డయాబెటీస్లో ఏ రకంగా ఫలితాలు రావట్లేదు, ఒబేసిటీ ఎలా తగ్గించలేకపోతున్నారు, అలానే ఆటోఇమ్యూన్ డిసీజులు సోరియాసిస్ లాంటి ఎలా అడ్రస్ చేయలేకపోతున్నారు, టైప్ 1 లాంటి, ఇది కూడా అక్కడే ఫెయిల్ అయ్యారు. ఆ మౌలిక సూత్రం ఏంటంటే అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది? ప్రపంచం మొత్తంలో జరిగే తప్పు ఏంటంటే ఓ జబ్బు రాగానే ఆ జబ్బు తాలూకు సిమ్టమ్ ట్రీట్మెంట్ మొదలుపెట్టేయటం, సిమ్టమ్ను తగ్గించి ఇదే జబ్బు తగ్గించడంలాగా భ్రమింపజేయటం, ఇది అసలు చిక్కు. ఒక వ్యక్తి కాలు నొప్పి అన్నాడంటే కాలు నొప్పికి వైద్యం చేయకూడదు, కాలు నొప్పి ఎందుకు వచ్చిందనే కారణానికి వైద్యం చేయాలి. ఇప్పటి వరకు ఇన్ని శాస్త్రాలు ఉన్నాయి. నేను ఒక 3 గంటల వెర్షన్ చెప్పాను, మీ పక్కన వేస్తున్నా చూడండి, క్యాన్సర్ సంపూర్ణ అవగాహన అని 3 గంటల వీడియో, కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో చూడండి. క్యాన్సర్ గురించి నేను ఎంత క్లియర్గా ఉన్నాను చెప్పడానికి ఈ 3 గంటల వీడియో వెర్షన్లో అన్నిటి గురించి టచ్ చేశాను. అనేక మంది ఆంకాలజిస్టులు చెప్పి అభినందనలు తీసుకున్నాను ఆ సబ్జెక్ట్ సంబంధించి. ఇది కింద ఇస్తున్నాను, చూసి మాట్లాడండి. అట్లానే మీ వెర్షన్ కూడా చెప్పండి. బేసికల్గా మీరు ఎందుకు వస్తుంది అనేదాన్ని ఐడెంటిఫై చేయలేనప్పుడు నేను చెప్పాను క్యాన్సర్ ఎందుకు వస్తుంది అనేది క్లియర్గా ఐడెంటిఫై చేసి చెప్పాను. ఎందుకు వస్తుందనే రూట్ కాజ్ని మీరు ఐడెంటిఫై చేయనప్పుడు జస్ట్ దానికి సిమ్టమ్ని మీరు ఎలా ట్రీట్ చేస్తారు? ఇక్కడ బేసిక్ అండర్స్టాండింగ్స్ లోపాలు ఎక్కడ వచ్చినాయంటే క్యాన్సర్ని ఎక్కువ మంది ఆర్గాన్ బేస్డ్గా భావించడం, ఈ భావనే తప్పు. క్యాన్సర్ చికిత్స ఫెయిల్ అవడానికి అతి ముఖ్యమైన కారణాలు అతి ముఖ్యమైనది క్యాన్సర్ ఆర్గాన్ బేస్ అనుకుంటాం. క్యాన్సర్ ఈ సెల్ బేస్, ఆర్గాన్ బేస్ కాదు. మీకు ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అన్నారు, రేపు లివర్ స్ప్రెడ్ అవుతుంది, అప్పుడు ఏం చెప్తారు? బ్రెస్ట్ మరియు లివర్ అంటారు. అక్కడి నుంచి 3 చోట్లకి వెళ్తుంది, లింఫ్ నోడ్కి, బ్రెయిన్కి, కిడ్నీకి. అప్పుడు ఏమని చెప్తారు? ఏం క్యాన్సర్ అంటారు? అలా ఉండదు. అసలు ఈయన క్యాన్సర్ లేవు, ఈ 260 పేర్లు పెట్టారు. ఇదంతా కాదు, మనకుంద క్యాన్సర్ ఒకటే. మనలో ఉండే ఒక సెల్ పాడైపోయిన కణాలు పాడవటం, ఇది ఎక్కడైనా జరగచ్చు. ఎక్కడ ఎక్కువ కణాలు పాడైంది ముందు బయటపడితే కాకతాళీయంగా అక్కడ ముందు బయటపడుతుంది, అంతే తేడా. అంటే యాక్చువల్గా క్యాన్సర్ అంటే వస్తే తల వెంట్రుకల దగ్గర నుంచి అరికాళ్ళ కింద చర్మం దాకా అనేక చోట్ల ఉండేది, కాకతాళీయంగా కొన్ని చోట్ల బయటపడుతుంది, అంతే. ఈ స్ప్రెడ్ గిడ్ అనేది కూడా అలాంటి దాంట్లో భాగమే. సో అది పక్కన పెడితే అదొకటి ఫెయిల్ అవటం. రెండోది, క్యాన్సర్ సెల్ ఒకసారి రేజ్ అయిన తర్వాత ఏమి తిని క్యాన్సర్ సెల్స్ సర్వైవ్ అవుతున్నాయనే దాని మీద బేసిక్ అవగాహన లోపించడం. ఇప్పుడు క్యాన్సరు బేసికల్గా గ్లూకోజ్ తింటుంది, అది మిగిలినట్లు కూడా తింటుంది. కీటోన్స్ను కూడా ఓ 10% వరకు కీటోన్స్ను లేకపోతే ఇతర న్యూట్రియంట్స్ని కూడా తీసుకుంటుంది. కానీ అలా బతకదు. ఏ మోడ్లో జరుగుతుందంటే, కుక్క ఉంది, దానికి మాంసం వేసాం, విపరీతమైన ఇష్టం తింటుంది. దానికి గడ్డి వేసాం, గతి లేనప్పుడు తింటుంది, గడ్డి కూడా తింటుంది, అవసరమైతే తింటుంది గతి లేనప్పుడు. కానీ అది తిని బతకదు, అది తేడా. ఒక ఏనుక్కి 500 కిలోలు గడ్డి వేస్తాం, సేమ్ టైం 10 కిలోలు గడ్డి వేస్తాం. 500 కిలోల గడ్డి 10 కిలోల గడ్డి కూడా తింటుంది. 500 కిలోలు గడ్డి వేస్తే కానీ సర్వైవ్ అయిన ఒక ఏనుక్కి మీరు 10 కిలోలు 20 కిలోల గడ్డి వేస్తే లాంగ్ రన్లో చనిపోతుంది కదా, కొంతకాలం తర్వాత స్టార్ వెయిటే చనిపోతుంది. మీరు యాక్చువల్గా దుర్యోధనుడి కథ చూసుకుంటే కూడా మేనమామలను చంపాలనుకున్నప్పుడు అతని కక్షతో ఓ నేలమాళికలు బంధిస్తాడు, చంపేయాలనుకుంటే ఓ పోటు చంపసుగా వాళ్ళని మాడిచి చంపుదాం అనుకున్నప్పుడు కూడా అతను ఒక మనిషికి 2 మనుషులు సరిపడా మెతుకులు నిధులుస్తాడు కిందకి. సరే అవన్నీ దీన్ని శకుని పోతాడు, అది ఒక కథ పక్కన పెట్టండి. ఇది మహాభారతంలో ఉంది, స్టార్ వెయిట్ టు డెత్. అట్లనే క్యాన్సర్ను కూడా అది పందిలా దీన్ని బలిసే గ్లూకోజ్ 200 రెట్లు అధికంగా మామూలు సెల్స్ తినేదానికంటే కూడా ఎక్కువగా తింటాననేది ప్రూవ్ అయిన వాస్తవం. అట్లనే కీటోస్ తిన్నదాన్ని కూడా మేము అక్కడ చెప్పలేదు, తింటుంది చాలా తక్కువ. ఇప్పుడు చూడండి వైద్యులు ఏం జరుగుతుంది లోపం. మీ వైద్యాలు మీరు చేస్తున్నారు, అటు ఎఫికసీలు కూడా పక్కన పెడితే డాక్టర్ని పేషెంట్ అడిగే క్వశ్చన్ మేమేం తినమంటారు సార్ అని అడుగుతారు. మీ ఇష్టం వచ్చిందనండి, థమ్స్అప్ తాగచ్చా తాగచ్చు, పాయసం తినచ్చా తినచ్చు, పళ్ళు తినచ్చా తినచ్చు. అదేంటండి అలా ఎలా ఉంటుందండి? క్యాన్సర్ అనే ఒక మెటబాలిక్ డిజార్డర్, ఒక మెటబాలిక్ డిసీజ్ ఏ రకంగా మీ ఇష్టం వచ్చినట్టు తినంటే లొంగుతుంది? పెట్ స్కాన్ చేయించేటప్పుడు కూడా మీరు ఎఫ్డీజీ ఇచ్చారు కదా మీరు, మోడిఫైడ్ గ్లూకోజ్ని. అంటే గ్లూకోజ్ అంటే క్యాన్సర్ ఎగబడి తింటుంది అనే మీనింగ్తోనే కదా పెట్ స్కాన్ ఇచ్చినప్పుడు ముందు ఇస్తే దానికోసం ఎగబడి వచ్చిన సెల్స్ని మీరు ఒక పర్ఫెక్ట్గా 360 డిగ్రీస్లో ఇమేజ్ తీసుకుని ఇక్కడ ఉందని నిర్ధారించేది.
మీకు తెలుసు కదా గ్లూకోజ్ తిని సర్వైవ్ అవుతున్న ప్రూఫే కదా. అంత డైరెక్ట్ పెట్టుకుని మీరు గ్లూకోజ్ తినొచ్చని ఎలా చెప్తారండి? నేను నా డైట్లో గ్లూకోజ్ను దూరం చేసి అనేక రుగ్మతలు నేను సరిచేశాను మెటబాలజీ మార్చడం ద్వారా. అనేకం ప్రపంచం అసాధ్యమైన అనేక సరిచేశాను. కాబట్టి అదే విధానంలో ఆ కోణంలోనే క్యాన్సర్ కూడా అంతే. క్యాన్సర్ సెల్కి అత్యంత ప్రీతిపాత్రమైన గ్లూకోజ్ను దూరం చేసి అది ఏదో బతకడం కోసం తిని ఏదో కేవలం చావకుండా కొంతకాలం బతకడం కోసం మాత్రం తినే మిగిలిన చిన్న వాళ్ళు ఎలాంటి నష్టం లేదు, దాన్ని స్టార్వేట్ చేస్తూ వెళ్ళటం అనే ఒక సిస్టమేటిక్ ప్రోగ్రామ్ దాన్ని వీకెండ్ చేశాను. అందుకే మీ ముందు నేను ఇప్పుడు అఫీషియల్గా చెప్తున్నా, ఇంతమందిలో నేను ట్రీట్ చేసిన ఇంతమందిలో నేను రామకృష్ణ హెల్త్లైన్లో కానీ అంతకుముందు కానీ స్వయంగా నేను చూసిన కేసుల్లో నా డైట్లో ఒక 6 నెలలు చేసిన తర్వాత నేను చెప్పిన విధానంలో నేను ఇచ్చిన ప్రోటోకాల్లో వాళ్ళు తగ్గిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. తగ్గిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే నా దగ్గరికి వర్జిన్ పేషెంట్స్ రారు, ఒళ్ళు గుల్ల చేసుకునే వాళ్ళు వస్తారు. 4th స్టేజ్ కూడా గుల్ల చేసి డేట్ చెప్పిన వాళ్ళే 199 మంది వస్తారు. సరే, తర్వాత మాట్లాడదాం. ఎప్పుడైతే వాళ్ళు వస్తారో వాళ్ళల్లో 6 నెలలు చేసిన తర్వాత ఒక్కళ్ళకి కూడా 2 ఆర్గాన్ స్ప్రెడ్ అయిన వాళ్ళు ఇంతవరకు నేను చూడలేదు. 2 ఆర్గాన్ వెళ్ళినాళ్ళు 6 నెలలు నేను చెప్పిన విధానంలో చేసి. అంటే చాలామంది నేను చెప్పిన విధానం చేస్తా కూడా రకరకాల పద్ధతులు తీసుకుంటూ ఉంటారు. వాళ్ళ గురించి నేను పక్కన పెడితే నా విధానం చేసిన వాళ్ళలో ఇంకో ఆర్గానికి వెళ్ళిన ఇంతవరకు నేను చూడలే. ఒకవేళ నేను చూస్తే అది వెంటనే చెప్పడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నేను ప్రజల ముందు ఉన్న వాస్తవాలు తెలియజేస్తున్నాను. నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ కూడా చాలా కళకళలాడతా పేరెంటాకి వచ్చినట్టు ఫంక్షన్కి వచ్చినట్టు ఉంటారు, పెళ్ళిళ్ళకి వచ్చినట్టు. మీరు ప్రతి నెల రివ్యూ చూసుకుంటాం, చాలా జీవం ఉట్టిపడేటట్టు, ఎనర్జీ పెరిగింది, నొప్పులు పోయినాయి, సిమ్టమ్స్ లేవు, ఇలానే చెప్తారు. సో ప్రాథమిక దశలో నా డైట్లో ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే గ్లూకోజ్ని అందించలేకుండా క్యాన్సర్ సెల్ని స్టార్వేట్ చేస్తామో అది విస్తరించే సామర్థ్యాన్ని కోల్పోతాయి. మామూలుగా ఒక సెల్ అదుపు తప్పినప్పుడు అది ట్యూమర్గా మారుతుంది. ఆ ట్యూమర్ అనేది బినైన్, అంటే ఎక్కడికి స్ప్రెడ్ కాకుండా ఉన్నప్పుడు అది బినైన్ ట్యూమర్గా చెప్పచ్చు. దాని మూలన ఎలాంటి హాని జరగదు. కానీ అది విస్తరించే సామర్థ్యం తీసుకున్నప్పుడు దాని క్యాన్సర్ సెల్ అని చెప్పచ్చు మనం. సో విస్తరణ ఆగిపోయిందంటే క్యాన్సర్ని 2 కాళ్ళు 2 చేతులు కట్టేసి జైల్లో పడేసినట్టే, గొలుసులేసి కట్టేసి. అది దూకదు, కానీ అంత మాత్రానికి అది చావదు. అది చాలా పవర్ఫుల్. దాన్ని చంపాలంటే ఒకే ఒకటి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నేను నమ్మిన సిద్ధాంతం అదే మన ఇమ్యూనిటీ. మనలో ఉండే డాక్టర్, మన కాపాడే డాక్టర్. మీ కాలు ఇరిగి మొక్కలైతే మీకు కొత్త బోన్ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరిస్తారు? మీలో ఉండే ఇమ్యూనిటీ. మీ డాక్టర్. ఎదురు దెబ్బతలకి చర్మం లేచిపోతే కొత్త చర్మం వస్తుంది. ఎవరిస్తారు? మీలో ఉండే డాక్టర్, ఇమ్యూనిటీ. అలానే కాలుకి ఎదురు దెబ్బ దగ్గర గోరు లేచిపోయింది, కొత్త గోరు వస్తుంది. ఇన్ని రిపేర్లు శరీరం చేసుకెళ్తే శరీరంలో ప్రతి జబ్బును తగ్గించేది ఇమ్యూనిటీ అయితే, మనలో ఉండే డాక్టరు, మన కాపాడే సైన్యం, రోగనిరోధక శక్తిని మనం బలోపేతం చేయడం ద్వారా ఏ రోగాన్ని జయించగలం. కానీ రోగనిరోధక శక్తిని చంపేస్తే నేను మిమ్మల్ని ప్రజలందరూ చూసే ప్రజలను సూటుగా క్వశ్చన్ అడుగుతున్నాను. ఏదైనా ఒక జబ్బు వచ్చినప్పుడు ఇమ్యూనిటీ పెంచితే ఆ జబ్బు తగ్గుతుందా? ఇమ్యూనిటీ చంపేస్తే ఆ జబ్బు తగ్గుతుందా? ఇప్పుడు మన భారత సైన్యం ఉంది, 2 కాళ్ళు నరికేసి ఫుడ్ పెట్టకుండా యుద్ధాన్ని పదమంటే బయలుదేరతారా? మంచి ఆహారం పెట్టి, మంచి ట్రైనింగ్ ఇచ్చి, మంచి ఆయుధాలు ఇచ్చి వాళ్ళ బలోపేతం చేస్తే యుద్ధానికి పర్ఫెక్ట్గా రెడీ అవుతారా? అలానే ఇమ్యూనిటీని చంపేస్తే ఇక మన కాపాడేది ఎవరు? మందులు ఎలా కాపాడతాయి? ఆ కాపాడగలిగిన మందులు ఉంటే ఇంటికొక షుగర్ బీపీ పేషెంట్లు ఉన్నారు, వాళ్ళనే కాపాడే కదా. గమనించండి, జరుగుతుంది ఏంటంటే క్యాన్సర్ సంబంధించి అందుబాటులో అనేక చికిత్సలు ఉన్నాయి. సర్జరీలు, కీమోలు, రేడియేషన్లు, ఇమ్యూనోథెరపీలు, అయోడిన్ థెరపీ, హార్మోన్ థెరపీ, రకరకాల థెరపీలు ఉన్నాయి. అన్నీ కూడా మంచియే, కానీ ప్రతిదానికి ఒక పరిమితి ఉంది. అవేమీ సర్వరోగ నివారణ జిందా తెలిసిమత్ కాదు. వాటిని ఒక కాంబినేషన్లో చేసినప్పుడే అవి అద్భుతమైన ఫలితాలు అందించగలిగే ఆయుధాలుగా ఉంటాయి తప్ప ఆ కాంబినేషన్ మిస్ అవుతుంది. ఒకటి, మన క్యాన్సర్ని స్టార్వేట్ చేసి పెట్టే గ్లూకోజ్ ఆపటం లేదు. ఇది ఒక పెద్ద మేజర్ ఫ్లా. న్యూట్రిషన్ అసలు పట్టించుకోవట్లేదు. ఏదైతే శరీరానికి బలోపేతం చేయాలి దాన్ని పట్టించుకోవట్లేదు. ఒకటి. 2, క్యాన్సర్ ట్రీట్మెంట్లో చాలా హింసాత్మకంగా ఉంటాయి. జుట్టు రాలిపోవటం, మనిషి అంతా బొగ్గులాగా నలబడిపోవటం, కనుగుడ్లు బయట రావటం, సలైవరీ గ్లాండ్ ఎండిపోవటం, డైజెస్టివ్ లైన్ పగిలిపోవటం, అలానే పక్షవాతాలు రావటం, రకరకాల సమస్యలు, ప్రాణాలు పోవటం అనేది చాలా కామన్ అనుకోండి. అనేక మంది జరుగుతుంది ఆ సైడ్ ఎఫెక్ట్లు తట్టుకోలేక. ఇన్ని జరిగినప్పుడు ఇమ్యూనిటీ చచ్చిపోతుంది కదా. ఇమ్యూనిటీ చచ్చిపోతున్నప్పుడు ఏం చేయాలి? బలమైన ఆహారంతో కదా ఇమ్యూనిటీ పెంచాల్సింది. ఈ ప్రపంచంలో బలమైన ఆహారపు అలవాట్లు, బలమైన జీవనశైలి, మంచి అద్భుతమైన జీవనశైలి, దీని ద్వారా చేయగలం తప్ప నీ ఇష్టం వచ్చిందంటే తినండి అనేది సరైనది కాదు కదా. 2వ లోపం, కొన్నిట్లో కీమోథెరపీ లాంటివి కూడా నేను కూడా సజెస్ట్ చేస్తాను. మళ్ళీ చెప్తున్నాను, కీమోలు, సర్జరీలు, రేడియేషను, ఇతర చికిత్సా విధానాలు కూడా అవి కూడా అవసరమే ప్రాథమిక దశలో, లేదా కొన్ని అరుదైన సందర్భాల్లో. ఏంటి ఆ సందర్భాలు? ఉదాహరణకు ఒక అతనికి ఒక చోట గడ్డ బాగా పెరిగింది, నొప్పి తట్టుకోలేని స్టేజ్లో ఉన్నాడు. అప్పుడు ఇతర విధానాలు, చికిత్సా విధానాలు పనికిరావు. ముందు అతను నొప్పి నుంచి బయటపడేయాలి. అలా బయటపడేయాలంటే ఆ టైంలో సర్జరీ కానీ, కీమో, రేడియేషన్ కానీ అది అద్భుతంగా పనిచేస్తాయి. లేదు,
ఒకటి నొప్పి అనేది పెద్ద లేదు, కానీ లోపల ఒక గడ్డ పెరుగుతుంది. అది వేరే ఆర్గాన్ విధులకు ఆటంకం కలిగించిన సందర్భంలో అలాంటి సందర్భాలు కూడా చేయొచ్చు. అట్లాగే కొన్ని రకాల థెరపీల్లో కూడా కీమోథెరపీలు, ఇమ్యూనోథెరపీలు, అలాంటి రేడియేషన్స్ కూడా కొంత స్థాయిలో పనిచేస్తాయి, ఖచ్చితంగా పనిచేస్తాయి. అది కొంతకాలం లైఫ్ సేవింగ్గా మాత్రం ఎమర్జెన్సీగా అద్భుతంగా ఉపయోగపడతాంటో నిర్వాదాసు నేనే బోల్డ్ చెప్పి చేయిస్తాను. అయితే మొత్తం క్యాన్సర్ రోగులకి చికిత్స అందించిన విధానంలో వీళ్ళ సంఖ్య చాలా స్వల్పం. వీళ్ళు బయటేయగలిగిన వాళ్ళ సంఖ్య సింగిల్ డిజిట్ పర్సంటేజ్ నుంచి దాటదు. ఇది అసలు సమస్య. చాలామందిలో క్యాన్సర్ వైద్యం కంటే ఆ క్యాన్సర్ చికిత్స తాలూకు సైడ్ ఎఫెక్ట్లతోనే ఎక్కువ అవటం మనం చాలా గమనించవచ్చు. ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు మా దగ్గర కూడా వచ్చిన వాళ్ళలో మన కుర్రాడు వచ్చాడు, ఒక 29 సంవత్సరాలు, అతనికి నోటి క్యాన్సర్ వచ్చింది, చాలా చిన్నదే. సర్జరీ చేశారు, బాగానే ఉంది. ఆ తర్వాత రేడియేషన్లో ఒక 28 ఎన్నో కొట్టారు, ఒక 5 కీమోలు కొట్టారు. సాయంత్రం 6 గంటలకు ఇక్కడి నుంచి వెళ్ళాడు, 10 గంటలకు చనిపోయాడు. ఎలా జరిగింది? కీమోల మూలన, యూనిట్ మూలన అనేక సైడ్ ఎఫెక్ట్లు చూస్తున్నాం. కారణం ఏంటంటే అది కొంతవరకు పనిచేయచ్చు, కానీ వాటి కంట్రోల్ చేసే 2 తప్పులు జరుగుతున్నాయి ప్రధానంగా. ఒకటి, కీమోలు కొట్టినప్పుడు ఎప్పుడైతే ఇమ్యూనిటీ చచ్చిపోతుందో వాళ్ళు ఇమ్యూనిటీ చచ్చిపోయిన వాళ్ళకి కొన్ని ప్రొటెక్షన్ తీసుకోవాలి. కరోనా వచ్చినప్పుడు మనం రోగికి ఐసోలేషన్లో పెట్టి మనం ఏ రకంగా చేసామో వాళ్ళందరినీ, అలా అతను ప్రొటెక్ట్ చేయడం కోసం మాస్కులు లాంటివి ఖచ్చితంగా ఇవ్వాలి. దురదృష్టవశాత్తు ప్రపంచంలో ఒక్కచోట కూడా కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ జరిపిన తర్వాత కొంతమంది చేస్తారో నాకు తెలీదు. మన దేశంలో మీరు ఎక్కడైనా చూసుకోండి, కీమోథెరపీలు కానీ ఇమ్యూనోథెరపీలు లాంటివి చేసి స్టెరాయిడ్స్ అయిపోరు, స్టెరాయిడ్స్ ఇచ్చి ఇమ్యూనిటీ అంతా చావ కొట్టిన తర్వాత పొరపాటు కూడా మాస్క్ పెట్టుకోమని కూడా ఎవరు చెప్పలేదు. నిజానికి వీళ్ళు పెట్టుకుని ₹2 మాస్క్ కూడా చాలదు, N94 కూడా కాదు, దాని బాబుల్ లాంటివి పెడితే కొంతవరకు కంట్రోల్ అవుతుంది. ఎప్పుడైతే ఇమ్యూనిటీ చనిపోతుందో ఆటోమేటిక్ సమస్త రోగాల మీద పడుతున్నాయి. ఒక కీమోథెరపీ తీయించుకున్న పేషెంట్కి ఆ కీమోథెరపీలో వచ్చే ప్రయోజనం సంగతి పక్కన పెడితే, ఎప్పుడైతే కీమోథెరపీ చేసి తర్వాత జాగ్రత్తలు తీసుకోవట్లేదు, దాని తర్వాత విపరీతంగా ఆ మీదకి ఈవెన్ ఫంగల్ ఇన్ఫెక్షన్ దగ్గర నుంచి వచ్చిందంటే బయటపడాలంటే కీమోథెరపీకి అయిన కాస్ట్ కంటే 10 రెట్లు కాస్ట్ పెడితే కానీ బయట పరిస్థితి దాని సైడ్ ఎఫెక్ట్లకి. సో ఇది మారాలంటారు. అంటే ఆ సంస్కరణలు అన్ని విధానాలు జరగాలి. దయచేసి ఇప్పుడు ఇది అన్ని వ్యవస్థలు కలిసి వెళ్తేనే పని అవుతుంది. డైట్లు, అలోపతి, ఇతర హోమియో, ఆయుర్వేద విధానాలు, కొన్ని ఆయుర్వేద విధానాలు నేను చూశాను. పేషెంట్స్ని కొన్ని భస్మాలతోనూ వాటితో కూడా ఎర్లియర్గా ఉండే క్యాన్సర్స్ అన్నీ కూడా చాలా అద్భుతమైన ఫలితాలు రావడం అనేక విధానాలు అవుతాయి, ఒక చోట కూడా కాదు. మొన్న మధ్య మనం సిద్ధు కూడా చూసాం. ఆయన భార్యకి స్వయంగా క్యాన్సర్ వచ్చినప్పుడు చెప్పాడు స్వయంగా న్యాచురల్ విధానాలతో గ్లూకోజ్ పెట్టకుండా. ఈ విషయం నేను ఎప్పుడు నుంచి చెప్తున్నాను, గ్లూకోజ్ పెట్టకుండా అనేది. అతన్ని నేను కలవలేదు, కానీ ఆయన వేరే విధానాలతో, అంటే బేసిక్ సైన్స్ ఎక్కడున్నా ఒకటే, క్యాన్సర్ సెల్స్ గ్లూకోజ్ మీద బతుకుతాయి. ఆయన గ్లూకోజ్ని అందనేయకుండా చేయడం ద్వారా, మిగిలిన ఫుడ్ని పెట్టి బలోపేతం చేసుకోవడం ద్వారా శరీరమే తగ్గించే విధానం ఆయన కూడా చేశారు కాబట్టి ఆయన కూడా రిజల్ట్ వచ్చింది. అది పక్కన పెడితే మనం సైన్స్ మాట్లాడుకుందాం, ఇది ప్రజలకు మేలు కలిగే సైన్స్ మాట్లాడుకుందాం, వ్యక్తిగత విషయాలు అవసరం లేదు. ఫలితాలు ఎలా వస్తున్నాయి? ఇప్పుడు ఉదాహరణకి నా డైట్ చేస్తుంటే ఒక ఆయన CML క్యాన్సర్తో వచ్చారు. ఆయనకి ప్లేట్లెట్లు 1,00,000 ఉన్నాయి. 1,00,000 ఉంటే సరిగ్గా నెల రోజుల తర్వాత 4,70,000కి వెళ్ళింది. పక్కన చూడండి పెడుతున్నాను. ఆయనకి సేమ్ 9.7 హిమోగ్లోబిన్ ఉంటే 9.7 నుంచి 14.6కి ఆయన హిమోగ్లోబిన్ నెల రోజుల్లో పెరిగింది. ఇది అద్భుతమైన విషయమే కదా, ఒక క్యాన్సర్ పేషెంట్ విషయంలో మంచిదే కదా. సేమ్ పర్సన్కి అదే నెల రోజుల్లో LDH 1184 ఎంత ఉంది, 250 లోపు అట్లా ఉండాలనుకుంటా, 256 లోపు 1184 ఉంది, 208కి వచ్చింది 30 రోజుల్లో. చూడండి, అది ఒక క్యాన్సర్ మార్కర్, క్లియర్ క్యాన్సర్ మార్కర్. ఒక నెల రోజుల్లో మంచి ఫలితం వచ్చింది కదా. వేరే ఒక ఆయన చూడండి పెడుతున్నాను, PSA ప్రొస్టేట్ క్యాన్సర్లో చూడండి 2 నెలలు డైట్ చేశాడు ఆయన, 865 నుంచి 0.1కి వచ్చింది. అట్లనే వేరే ఒక ప్యాంక్రాటిక్ క్యాన్సర్లో చూడండి ఎమలైజ్ లైపేజ్లు అవి చూసుకుంటే ఒకటి 5,000 ప్లస్ ఉంది, 5,000 ప్లస్ ఉంది, ఒకటి 1,740 ఉంది. ఆ రెండు ఎలా 18కి లేదా 54కి వచ్చినాయో నెల రోజుల్లోపు మీరు చూడండి. అట్లనే కేరళ నుంచి ఒక పేషెంట్ తీసుకొచ్చారు, WBC కంట్రోల్ కట్టింది, లుకేమియా, పెద్ద ఆయన, మొన్న దుబాయ్లో కూడా గెలిచారు వాళ్ళ తాలూకు వాళ్ళు. 2,16,000 ఉండేది WBC, జస్ట్ 4 డేస్ లోపు ఆయన 30,000కి వచ్చేసింది. ఇలా 1-2 కాదు, అనేక కేసుల్లో ఇన్ని అద్భుతమైన ఫలితాలు డైట్తో పడుతూ. AMR బోన్ మ్యారో బయాప్సీలు నార్మల్ అవటం, AML MRD 0.1కి రావటం, ఇలా అనేక ఫలితాలు. 1,89,000 ఉండే WBCలన్నీ 12,000కి పడిపోవటం, 1,72,000 ఉండే లింపోసైట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా నార్మల్గా 6,000-7,000కి రావటం. ఇవంతా ఆహార విధానంతో అనేక అద్భుతాలు సాధించాం. అలాగే గొంతు క్యాన్సర్ లాంటిలో కూడా ఏ మందులు వాడకుండా, అందులో కొంతమంది వాడిన వాళ్ళు ఉండొచ్చు, 2 రకాలుగా ఉంది.
2 మేమేమి ఇది వద్దు చేయొద్దని చెప్పం, ఆప్షన్ మీరు తీసుకోండి. దేంతో ఎక్కువ వస్తుందో ఫలితాలు అబ్జర్వ్ చేసి మాత్రం చెప్పగలం. ఒకటైతే చెప్పగలం, మా దానికి వచ్చేటప్పటికి కీమోథెరపీ లాంటి పెయిన్ కిల్లింగ్లో నాటిలో నేను 3 మంది కూడా లిమిటెడ్గా, అంటే వాళ్ళకి 20 ఇద్దామని చోట 2 పెట్టించాం, రేడియేషన్లో ఏదైనా అవసరాన్ని బట్టి సర్జరీలో లిమిటెడ్గా చెప్పి చేయించుకున్నాయి. దాని మూలం క్యాన్సర్ పెరుగుతున్నప్పటికీ తాత్కాలికంగా రోగ ఇబ్బంది తగ్గాలి, స్మూత్గా అయ్యే ఫంక్షనల్ ప్రాసెస్లో భాగంగా మేము చేయించినవి కూడా చాలా చక్కటి ఫలితాలు రావడం ఉన్నాయి. నేను అనేక మంది ఆంకాలజిస్టులతో వ్యక్తిగతంగా కోఆర్డినేషన్లో చేయించుకుంటానే అలా వెళ్తున్నాం. మేము ఏ సిస్టమ్కి వ్యతిరేకం కాదు. బట్ ఫలితాలు కళ్ళెదురకుండా చూస్తున్నప్పుడు మేము ఉన్న విషయాన్ని ప్రజలకు చెప్పాల్సిందే. నా ప్రపోజల్ అయితే అందరూ కలిపి అన్నీ చేయాల్సిందే. ఒకటి, డైట్ అనేది 90%, మిగిలిన ప్రోటోకాల్ కేవలం 10%. డైట్ అంటే ఒక డైటే కాదు, డైట్ అనేది వీఆర్కే డైట్లో మెటబాలిజం మార్చే ఒక విధానం, ప్లస్ ఏ ఆర్గానికి ఆర్గాన్ బలోపేతం చేసే ఆహారపు సప్లిమెంట్లు. ఇది ఆఫ్టర్ ఆల్ డయాబెటీస్కే ఒక మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ ఉంటుంది, ఒమేగా 3 ఉంటుంది, D3 ఉంటుంది. అలాంటిది అంత పెద్ద క్యాన్సర్ వచ్చినప్పుడు వాళ్ళు చాలా బలంగా తినాలి, బరువు పెరగాలి, అప్పుడే స్టెమ్ సెల్ థెరపీ జరుగుతుంది, క్యాన్సర్ సెల్స్ రీప్లేస్ అవుతాయి. మన దాంట్లో గ్యాంగ్రీల్ దగ్గర, సొరాసిస్ దగ్గర, టైప్ 1 డయాబెటీస్లో ప్యాంక్రాస్ రికవర్ అయినా ఇవన్నీ జరిగేది ఏంటంటే వీటిల్లో జరిగేది స్టెమ్ సెల్ థెరపీ జరుగుతుంది. శరీరం చేసుకునే న్యాచురల్ స్టెమ్ సెల్ థెరపీ. క్యాన్సర్ ఫీడింగ్ లేని బలమైన ఆహారం ఇస్తా, ఇమ్యూనిటీని పెంచే విధంగా ఉండే ఆహారాన్ని మనం తీసుకున్నప్పుడు మన ఇమ్యూనిటీ, మన రోగనిరోధక శక్తే. నిజంగా సింపుల్ వెర్షన్ చెప్పాలంటే ఈ వీడియో చూస్తున్న మనందరికీ కూడా క్యాన్సర్, మీకు నాకు ప్రతి ఒక్కరికి క్యాన్సర్ ఉంది, ప్రతి వాళ్ళలో క్యాన్సర్ ఉంటుంది. అయితే దాంట్లో ప్యారల్గా 2వ వ్యవస్థ ఉంటుంది. ఆ 2వ వ్యవస్థ ఏంటంటే క్యాన్సర్ ఎంటర్ అయ్యే వ్యవస్థ ఒకటి ఉంటే దాని వెంటనే దానికంటే 10 రెట్ల వేగంతో చంపేసే మరో వ్యవస్థ, ఇమ్యూనిటీ వ్యవస్థ ఉంటుంది. వీళ్ళకి లోపం ఏంటంటే క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి అందరిలాగానే క్యాన్సర్ మనకులాగానే వాళ్ళకు ఉన్నప్పటికీ ఈ ఇమ్యూనిటీ అనేది వీక్ అయినప్పుడు దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోలేని పరిస్థితుల్లో క్యాన్సర్ తప్పించుకుని మన శరీరంలోకి ఎంటర్ కావడం, అది విస్తరించడం, తర్వాత అనర్థాలు జరుగుతున్నాయి. దీన్ని తిరిగి అణిచేయగలిగేది ఇమ్యూనిటీ బలోపేతం చేయడం మాత్రమే. ఈ ఇమ్యూనిటీ బలోపేతం చేయడం ద్వారా మాత్రమే నేను అనేక క్రానిక్ ఆటోఇమ్యూన్ డిసీజులు కానీ ఇన్ని తగ్గించగలిగిన టైప్ 1 దగ్గర నుంచి ఇలాంటివి అంటే ఇదే కారణం. అదే విధానంతో దీని కూడా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. నా విజ్ఞప్తి ఏంటంటే మా వ్యవస్థను అందరూ ఇమిడ్చుకెళ్ళిపోయేదే. మీరు ఒక మందుల వ్యవస్థలో అయితే వేరే ఇమిడ్చుకోలేరు, కానీ అలోపతి అయినా, ఆయుర్వేదిక్ అయినా, హోమియో అయినా వీఆర్కే డైట్ దేంట్లోనే ఉండొచ్చు. మీరు ఆయుర్వేదాలు కలుపుకోలేకపోవచ్చు, హోమియో వాళ్ళు అలోపతిని చేయలేకపోవచ్చు, కానీ వీఆర్కే డైట్ అందరూ తీసుకోవచ్చు. మీ ప్రోటోకాల్ మీరు చేసుకుంటా ఇటు అద్భుతమైన ఫలితాలు రావటమే క్యాన్సర్లోనే కాకుండా మిగిలినట్లో కూడా అనేక అద్భుతమైన ఫలితాలు, ప్రపంచానికి అసాధ్యమైన డిసీజెస్ తగ్గించిన ఈ విధానాన్ని మీరు కలుపుకెళ్ళగలిగితే మీరు కూడా అద్భుతమైన ఫలితాలు చూసే అవకాశం ఉంటుంది. మనందరం కలుపుకొని ఒక చోట వేదిక కూర్చొని పనిచేస్తే ప్రపంచంలో క్యాన్సర్ అనే మహమ్మారి నుంచి బయటపడేయటం ఈ మంచినీళ్ళు తాగినంత పని నేను బలంగా నమ్ముతున్నా. మన వ్యవస్థలను కలిసి పనిచేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.